ఒక పాత జీవితం నుండి, ఒక పాత సమస్యల నుండి, ఒక ఇరుకు నుండి, ఇబ్బంది నుండి దేవుడు విడిపించాడంటే, ఒక అడిక్షన్ నుండి విడిపించాడంటే, ఒక బంధకాల నుండి విడిపించాడంటే, ఒక బ్యాడ్ హ్యాబిట్ నుండి నిన్ను విడిపించాడంటే, ఒక బ్యాడ్ థాట్ ప్యాటర్న్ నుండి నిన్ను విడిపించాడంటే, ఒక నెగటివ్ థింకింగ్ నుండి నిన్ను విడిపించాడంటే, మళ్ళీ నువ్వు దానికి వెళ్ళడం దేవుని చిత్తం కానే కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు నేను ముందుకు పరిగెడుతున్నాను అనే మాట. ఒక రన్నింగ్ రేస్ లో పరిగెడుతున్న వ్యక్తి చూడండి, వెనక్కి తిరిగి చూస్తా ఉంటే ముందుకు వెళ్ళగలడా? డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్టీరింగ్ చేతిలో పెట్టుకొని అటుపక్కకి ఇటుపక్కకి వెనక్కే చూస్తున్నాడు అనుకోండి, ముందుకు వెళ్ళగలడా? ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. విశ్వాస జీవితంలో కూడా నీవు శత్రువులను జయించి వచ్చావు, శత్రువును ఓడించి వచ్చావు. కొన్ని రకాల పరిస్థితుల నుండి, కొన్ని రకాలైన బంధకాల నుండి దేవుడు నీకు విడుదలిచ్చి బయటకు తీసుకొచ్చాడు. బట్ నెవర్ లుక్ బ్యాక్. మళ్ళీ వెనక్కి చూడొద్దు.